అమ్మ కరీంనగర్ కార్పొరేషన్ పీఠం బీజేపీకి కైవసం చేసుకుంది. పీఠం దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్ వ్యూహం ఫలించలేదు. కీలకంగా ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు మేయర్ ఎన్నికలో చేతులెత్తకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో బీజేపీకి చెందిన కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థికి కొలగాని శ్రీనివాస్కు 34 ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ బలపరిచిన ఆకుల నర్మదకు 21 ఓట్లొచ్చాయి. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కరీంనగర్ కార్పొరేషన్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. పీఠం దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్ వ్యూహం ఫలించలేదు. కీలకంగా ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు మేయర్ ఎన్నికలో చేతులెత్తకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్, సంతోష్, అనుకున్నదే జరిగింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగిరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన వ్యూహ చతురతను మరొకసారి చాటారు. ఆయన అనేక ఎత్తులను జిత్తులను అన్నింటినీ చిత్తు చేస్తూ గత 3 రోజులుగా జరిగిన చేజింగ్లు, జంపింగ్లు, ఒక క్యాంపు పాలిటిక్స్ అన్నింటినీ కూడా కకావికలు చేస్తూ ఈరోజు కార్పొరేషన్ పైన బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు కార్పొరేషన్ మేయర్గా. బీజేపీకి 34 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ బలపరిచిన ఆకుల నర్మదకి 21 ఓట్లు వచ్చాయి. మొత్తం 14 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ విజయం సాధించారని చెప్పేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారి గతంలో జరిగిన పరిణామాలన్నింటినీ మనం గమనిస్తే ఇద్దరు రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగి వైనాట్ కరీంనగర్ మేయర్ అంటూ కాంగ్రెస్ నాన్ బీజేపీ కూటమినంతా కూడా ఒక నాన్ బీజేపీ పార్టీలన్నింటినీ కూడా ఒక కూటమిగా కట్టి క్యాంప్ రాజకీయాలు నడిపింది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగారు. ఆ కార్పొరేటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కార్పొరేషన్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. 30 స్థానాలు సాధించింది. ఇద్దరు బీజేపీ రెబల్స్, ఇద్దరు ఇండిపెండెంట్ల సాయంతో ఈరోజు 34 మ్యాజిక్ ఫిగర్కు చేరుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్సఫిషియో ఓటు సాయంతో ఈరోజు మేయర్ అనేది దక్కించుకోవడం జరిగింది. తొలిసారిగా కరీంనగర్ మేయర్గా బీజేపీ ప్రమాణ స్వీకారం చేయనున్నది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ విషయంలో అటర్ ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు. ఎట్లా అంటే ఇద్దరు రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగారు. వాళ్ళ బలం కేవలం 14 మాత్రమే ఉంది. ఎక్సఫిషియో సాయంతో 15 మాత్రమే ఉంది. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 35 ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వైనాట్ మేయర్ అంటూ రంగంలోకి దిగి అబాస్ పాలైందని చెప్పవచ్చు. ఈ ఒక్కసారి కనుక మనం పరిణామాలను పరిశీలిస్తే 14 సీట్లున్న కాంగ్రెస్, 3 సీట్లున్న ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి వస్తుందని భావించి ఈ యొక్క ఒక భారీ వ్యూహానికైతే తెరదీసింది. కానీ బీఆర్ఎస్ చివరి క్షణంలో చేతులు ఎత్తేయడంతో కాంగ్రెస్ ఒక భంగపాటు తప్పలేదని చెప్పవచ్చు. ఒకసారి ఈరోజు ఉదయం నుంచి అయితే క్షణక్షణం ఒక ఉత్కంఠలాగా పరిణామాలు అయితే జరిగాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు మొత్తం 9 మంది వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఒక రెబల్ అభ్యర్థి సాయంతో మొత్తం 10 మంది బీఆర్ఎస్ వాళ్ళు లోపలికి వెళ్ళారు. బీఆర్ఎస్ సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన మేయర్ ఎన్నికలో వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా వివరించారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఉన్నారు, ప్రస్తుతం ఆయన కార్పొరేటర్ కూడా. అసలు కౌన్సిల్లో ఏం జరిగిందో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్ బాగా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టున్నది. వ్యూహం అనేది ఏం లేదు. మాకు 2 పార్టీలు సమాన దూరం. ఇటు కాంగ్రెస్ పార్టీకి తోటి మేము కలిసలేదు, బీజేపీకి ఓటేసేది లేదు. కాబట్టి ఈ 2 పార్టీలు మాకు రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు కూడా శత్రువులే. కాబట్టి వాళ్ళపైన పోరాటం చేయాలి. ఇక వాళ్ళతో కలయిక అంటే కళ. ఒక కరీంనగర్ వరకే ఈ వ్యూహమా అంతటా కూడా? ప్రస్తుతానికైతే కరీంనగర్లో మాత్రం ఇది అతిపెద్ద కార్పొరేషన్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయకల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మున్సిపల్ చైర్మన్ దక్కించుకున్నాయి. మెట్పల్లిలో కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. జమ్మికుంటలో కూడా బీజేపీ బీఆర్ఎస్ 2 మిలాఖత్ అయిన పరిస్థితి ఉన్నది. కరీంనగర్లో ఏంటి, నిన్న మొన్న క్యాంప్ రాజకీయాలు నడిచాయి కదా. మెదక్లో కూడా బీజేపీ కాంగ్రెస్ వేసుకునే ఉన్నాయి. అవి చెప్తలేరు మీరు. ఓన్లీ బీజేపీ బీఆర్ఎస్ చెప్తారు. కాంగ్రెస్ బీజేపీ కలిసినవి కూడా ఉన్నాయి. లోకల్లో వాళ్ళ సమస్యలు ఏమున్నాయో నాకు తెలియదు. వాళ్ళు ఎట్లా కలిసినో తెలియదు. కానీ కరీంనగర్ కార్పొరేషన్ అంటే అతిపెద్ద కార్పొరేషన్. నిన్నటి ఇండిపెండెంట్ వ్యూహం అనేది బెడ్స్ కొట్టిందా? ఇండిపెండెంట్కి మద్దతు ఇవ్వాలి, రవీందర్ సింగ్ డిప్యూటీ మేయర్ అవుతారు అన్నారు కదా. నేను మాత్రం ఎక్కడ అనలేదే. దండం పెడితే నేను చేస్తే మేయర్గా చెప్తా కానీ డిప్యూటీ మేయరే కాదు. మేయర్ గెలిచే అవకాశం లేదు. కాబట్టి మా వాళ్ళకు కూడా ఎక్కడైనా కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఇక్కడైతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పెట్టినాం. అంతేగాని దీంట్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తుగడలు అలాంటిది ఏం లేవు. మాకు సంఖ్యాబలం లేదు కాబట్టి వీఆర్ వెరీ మచ్ సైలెంట్. సంఖ్యాబలం కనుక్కుంటే కబడ్డీ ఆడుతుంటుంది.
తటస్థంగా వివరించారా లోపల? తటస్థంగా మేము బైకాట్ చేసి వచ్చేసినాం కదా, మేము బయటకు వచ్చేసినాం. ఒక ఎన్నిక అయితేనే వాళ్ళకి చూసుకున్నాం, తర్వాత అందరం వచ్చేసినాం బయటికి, మేము మాకు సంబంధం లేనట్టు. ఇది మా వ్యూహం అంతే. రెండు పార్టీలు సమదూరం, రెండు పార్టీలకు సమాన దూరం పాటిస్తున్నాం మేము. ఇటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి సమాన దూరాన్ని పాటించే వ్యూహంతోనే ఈ ఎన్నికల్లో వ్యవహరించాం. మేయర్ ఎన్నిక తర్వాత మేము బహిష్కరించి వచ్చాం. డిప్యూటీ మేయర్ ఎన్నిక అయితే జరుగుతుందని చెప్పేసి మాజీ మేయర్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రవీందర్ సింగ్ అయితే అంటా ఉన్నారు. మనం ఒక్కసారి ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించినట్టయితే బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన వ్యూహాన్ని ఇక్కడ అమలు చేశారని చెప్పవచ్చు. మొత్తంగా నాన్ బీజేపీ కూటమి అంతా కట్టి రాష్ట్ర మంత్రులు స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ కూడా వాటన్నిటిని జిత్తులన్నింటినీ చిత్తు చేస్తూ ఈరోజు కాషాయ జెండాను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన తొలిసారిగా ఎగరవేయడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శించడం అయితే మనం చెప్పవచ్చు. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే సంబరాలకు సిద్ధమవుతా ఉన్నారు. తొలిసారి అంటే రాష్ట్రంలో అననుకూల ఫలితాలు లభించినప్పటికీ బీజేపీకి కరీంనగర్లో మాత్రం అన్నీ తానై వన్ మ్యాన్ షో నిర్వహించి చివరి దశలో మేయర్ జారిపోతుందా మేయర్ అనే సిచ్యువేషన్ నుంచి కూడా, ఎందుకంటే పక్కన ఉన్న నిజామాబాద్లో దగ్గర వరకు వచ్చి అడుగు దూరంలో ఆగిపోయి నిజామాబాద్ మేయర్ బరిలోంచి బీజేపీ డ్రాప్ అయిన సిచ్యువేషన్ కనిపించింది. కరీంనగర్లో కూడా ఆ సీన్ రిపీట్ అవుతుందా అని చెప్పేసి అంతా ఒక ఆందోళన చెందుతున్న నేపథ్యంలో బండి సంజయ్ ప్లాన్ అనేది ఒక అమలు చేసి ఈ రకమైన విజయాన్ని బీజేపీకి కట్టబెట్టాలని చెప్పవచ్చు. సంతోష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.